మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. సీతాదేవి గురించి తెలుసుకుందాం. మహాపతివ్రత సీతాదేవి శ్రీరామ సతీమణి గురించి తెలుసుకుందాం. సీతాదేవి గుణగణాల గురించి తెలుసుకుందాం. సీతాదేవి ఎంతటి సునాయాసమైన మనసు, ఎంతటి నెమ్మదైన మనసు, ఎంతటి తెలివి ఆలోచగల మనసు, తెలివిగా ఆలోచించే మనస్తత్వం, అంతటి గుణగణాలున్న మహాపతివ్రత గురించి తెలుసుకుందాం. సీతాదేవి గుణగణాల గురించి ఎవరూ వర్ణించలేదు. సీతాదేవి గొప్ప ఓర్పు గల స్త్రీ. ఓర్పు సాను తనతోనే పోలుస్తారు. సీతాదేవితోనే ఏ స్త్రీ అయినా ఓర్పు సాను ఉంటే సీతాదేవి లాంటి గొప్ప మనస్తత్వమైన నీవు అని సీతాదేవిని తలంపు చేసుకుంటారు. ఆ స్త్రీ కానీ ఓర్పు సానంతో ఉంటే చిన్న చిరునవ్వుతోనే తను పుట్టుకు నుంచి రాముడితో జీవించినంత వరకు ఆ చిరునవ్వు పోలేదు. ఎంతటి కష్టమైనా చిరునవ్వుతోనే అడుగులు వేస్తూ వెళ్ళేది. అంతటి గుణవంతరాలు ఆ సీతాదేవి. ఏ స్త్రీకైతే ఓర్పు సహనం ఉండదో తను మూర్ఖత్వమైన రాక్షసతనం అని పోలుస్తారు. రాక్షస తత్వంతో పోలుస్తారన్నమాట. మంచి మనసు, ఉత్తమరాలు, మహాపతివ్రత, చక్కటి చందమామ లాంటి ముఖం, అందమైన రూపం, సున్నితమైన శరీరం, సున్నితమైన మనస్తత్వం. అయితే ఈ ఎటువంటి కష్టమైనా భరించి ఆ కష్టం కూడా నాకు ఏమాత్రం బాధ లేదు అనుకునే మనస్తత్వం. అంటే పెళ్ళయ్యాక స్త్రీ భర్తతో జీవితం సాగిస్తూ ఒడుదుడుగులు అన్నిటినీ సహిస్తూ భరిస్తూ కష్ట నష్టాల నుంచి కూడా తను ముందుకు సాగుతూ ఎలాంటి ఇబ్బందులైనా భరిస్తూ ఎలాంటి మాటలు, ఎలాంటి హింసలు అయినా కూడా ఏ స్త్రీ అయితే అన్నిటిలోనూ భరించి కష్ట సుఖాల్లోని పాలు పంచుకొని భర్తతో ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ సీతాదేవితోనే పోలుస్తారు. ఎందుకంటే రాముడితో కూడా తను ఆ కష్టాల నుంచి ముందుకు సాగింది. అందుకే సీతాదేవి గుణగణాల లక్షణాలైతే తన జీవితం ఎంతో ఓర్పుతో ముందుకు సాగింది. కాబట్టే
సహజంగా ఈ సహజంగా ఏ స్త్రీ అయితే అంతటి ఓర్పు సహనంతో ఉంటుందో ఆ స్త్రీకి సీతాదేవితోనే పోలుస్తారు. అర్థమైంది కదా. సీతాదేవి చాలా ఓర్పు సహనంతో ఉండేదన్నమాట. ఎటువంటి కష్టమైనా ఎటువంటి బాధైనా చిరునవ్వుతోనే అలా అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ జీవితం వెళ్ళింది. రావణాసుడు వద్ద ఉన్నప్పుడు కూడా శ్రీరాముడు తలంచుకొని రావణాసుడు అనే మాటలు కూడా తన చిరునవ్వుతోనే ముందుకి అలా అక్కడ కష్టాలు ముందుకి సాగుతూ వెళ్ళిపోయేదన్నమాట. అంటే నా రాముడు రక్షిస్తాడు అనే నమ్మకం, తన భర్త తను రక్షిస్తాడు సీతాదేవి అనుకుండేదన్నమాట. అందుకే తను ఎటువంటి బాధల్ని కూడా ఎటువంటి బాధలైనా చిరునవ్వుతోనే ఉండేది. సీతాదేవి జీవితం చాలా సునాయాస సున్నితమైన పాలమీగడలాగా అలా సముద్ర అలలులాగా ఉండేదన్నమాట తన జీవితం. అందుకు సీతాదేవి కష్టాలు ఎవరికి రాకూడదు, ఏ స్త్రీకి రాకూడదు. అమ్మో సీతాదేవి కష్టాల అమ్మో మాకొద్దు అనుకునే ప్రతి స్త్రీ అలాగే అనుకుంటుంది. ఎందుకంటే తన కష్టాలు రాముడు పడే పాటలు హనుమంతుడి పాట వినే ఉంటాం. నా రాముడు పడే కష్టాలు ఎవరూ పడలేరని, అలాగే సీతాదేవి పడే కష్టాలు ఎవరూ పడలేరు. అంత బాధనైనా కూడా సీతాదేవి చిరునవ్వుతోనే ఉండేది. అర్థమైందా. చివరికి భూమాత దేవి దగ్గరికి వెళ్ళిపోయేదాకా కూడా తన ఇద్దరు కుమార్తెలు ముద్దులాడి చిరునవ్వుతోనే తన మనసు ఎంతో తనని అనుమానించే వాళ్ళని కూడా తను శపించలేదు, దీవించి మరీ సంతోషంగా ఈ భూమి ఉండాలని దీవించి మరీ భూమాత దగ్గరికి వెళ్ళిపోయిందన్నమాట. అంతటి గొప్ప మనసున్న సీతాదేవి గుణగణాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాము. ఇంకా ఏవైనా గుర్తుంటే చెప్తాను. ఓకేనా.